నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మళ్ళీ పిలువు మంగ. అమ్మా, ఇంకొక్కసారి. అమ్మా, పిలుపు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను మంగ. నేనంటే గతం మర్చిపోయాను, నువ్వు కూడా నన్ను మర్చిపోయావా అమ్మా? నేను నీ కూతురే అని తెలిసి కూడా ఇన్నాళ్ళు నన్ను మంగ అని ఎందుకు పిలవలేదు? నేను నీ కూతురు లాంటి దాన్ని అని ఎందుకు చెప్పావు? కన్న తల్లినే గుర్తుపట్టలేదు అని ఈ కూతురుపై నీకు కోపమా అమ్మా? నాపై కోప్పడే హక్కు నీకుందేమో కాని నీపై కోపగించుకునే అధికారం నాకు లేదు మంగా. నన్ను క్షమించమని అడిగేదాన్నే కాని నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? నువ్వే నన్ను క్షమించాలి. కన్న తల్లినే గుర్తుపట్టలేని గుడ్డి దాన్నయ్యాను. క్షమించమ్మా. చిన్నప్పుడే వెళ్ళిపోయావు, 20 ఏళ్ల తర్వాత కలిసావు, మళ్ళీ విడిపోయావు, ఇప్పుడు కలుస్తున్నావు. ఇక నుంచైనా నాతోనే ఉండిపోమంగా. ఈ అమ్మని వదిలి వెళ్లకు, ఎడబాటే మన జీవితాలు కానివ్వకు. నేను చనిపోయే వరకు నా పక్కనే ఉండు మంగా. నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తానమ్మా? నాపై నీకు ఇంత ప్రేమ ఉంది కాబట్టే నేను దూరమై మళ్ళీ మళ్ళీ దగ్గరవుతున్నాను.
20 ఏళ్ల ఎడబాటు శిక్ష వేసిన ఆ దేవుడు అంతకంటే మనకి పెద్ద శిక్ష ఏం వేస్తాడమ్మా? వేస్తే నేను ఊరుకుంటానా? ఆ దేవుణ్ణి గట్టిగా నిలదీయను. మా అమ్మ కోపం వస్తే నువ్వుండవు అని బెదిరించును. నా మంగ తిరిగొచ్చింది. బామ్మగారు, కల్పన గారు, నా కూతురు తిరిగొచ్చింది. చారి, నా పెద్ద కూతురు వచ్చింది. తను మీ కూతురు కాదు వదినా, మా కోడలు. ముందు నాకు కూతురు, తర్వాతే మీకు కోడలు. మంగ కూతురు కోడలు భార్యో అమ్మో మేడమో కాదు, మంగ మంగ అంతే. బాగా చెప్పారు బామ్మగారు. పిలుపులు వేరైనా మంగా మేడం గారు మంగా మేడం గారే. అమ్మమ్మా, నా చిన్నారి మంగను ఇంతసేపు ఎలా మర్చిపోయాను? నీతో ఇలా పిలిపించుకోవాలని ఎంత ఆశపడ్డానో, ఇప్పటికి తీరింది. చిన్నప్పుడు నన్ను ఇలా ఎత్తుకోలేదని ఇప్పుడు నా కూతుర్ని ఎత్తుకున్నావా అమ్మా? అవును, ఇకపై దివ్య నాకు చిట్టి మంగ. అప్పుడు నిన్ను మిస్ అయ్యాను కదా. దివ్యతో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటాను. దివ్యని నా వారసురాల్ని చేస్తాను. అభి ఈ ఇంటికి వారసుడైతే దివ్య నా ఇంటికి వారసురాలు. కాబోయే నంబర్ 1 బిజినెస్ గర్ల్, యూత్ ఐకాన్ దివ్య. బాగుంది మేడం. అంటే ఎప్పటికీ మా జైసారు నెంబర్ 2 గానే ఉండాలా? రేపు అభిబాబు నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు కదా. అంటే రేపు అన్నా చెల్లెళ్ల మధ్య పోటీ అంటావా చారి? అయినా అవ్వచ్చేమో బామ్మగారు. అభికేమో జై పోలికలొచ్చాయి, దివ్యనేమో స్వరూప గారు తనలా తీర్చిదిద్దుతాను అంటున్నారు. అప్పుడు అత్త అల్లుళ్ల మధ్య ఎంత పోటీ ఉండేదో రేపు అన్నా చెల్లెళ్ల మధ్య కూడా అంతే పోటీ ఉంటుందేమో. వీళ్ల మధ్య పోటీ వ్యాపారంలో ఉండదత్తయ్యా. దివ్య వాళ్ళ నాన్నని ప్రేమించడంలో, అభి నన్ను ప్రేమించడంలో ఉంటుంది. మీ మాటలు వింటుంటే ఎంత సంతోషంగా ఉంది. ఈ సమయంలో జేఈ అభీరు కూడా ఇక్కడుండుంటే ఇంకా బావుండేది. వాడు క్షేమంగా తిరిగొస్తాడు జేజీ. అభి నా మీద కోపంతో వెళ్ళాడు. ఆ కోపం ఎన్నో రోజులుండదు. త్వరలోనే నా కొడుకు తిరిగొస్తాడు. అభి కోసమైనా ఆయనే తిరిగొస్తారు. నేను తీసుకొస్తాను. మీరు రంగంలోకి దిగితే సార్ను అభిబాబును తీసుకొచ్చేస్తారు మేడం. అవును, మంగనా మజాకా? అదంత సులువు కాదండి. అభి కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయినా తన అదృశ్యం వెనుక ఎవరి హస్తమో ఉంది. అలాగే జై మిస్సింగ్ వెనుక కూడా ఎవరో ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారమ్మా. అది మరెవరో కాదు, నిత్య.
ఏంటమ్మా నువ్వు చెప్పేది? అభిని మాయం చేసింది నిత్య. అవును జడ్జి, నిత్య ఆ పని చేస్తుంటుందని నేను నమ్ముతాను. నాకు అదే అనుమానంగా ఉంది మంగా. అభిని చివరిసారిగా చూసింది నిత్యే. తనే ఈ విషయం నాతో చెప్పింది. అభిని తనే మాయం చేస్తే మళ్ళీ అభిని ఆఖరిసారిగా చూసింది తనేనని ఎందుకు చెప్తుంది? తనపై అనుమానం రాకుండా ఉండడానికి అత్తయ్య. జైసార్ని కిడ్నాప్ చేసింది కూడా నిత్య గారేనా మేడం? ఖచ్చితంగా చారి గారు. నిత్యకే ఆ అవసరం ఉంది. కానీ పోలీసులకి నిత్యపై డౌట్ లేదు. ముందు నిత్యను అనుమానించిన తర్వాత జై కిడ్నాపింగ్ కి నిత్యకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు మంగా. పైగా నిత్య వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేసింది. అభి విషయంలో నీకెలా చెప్పిందో ఆయన విషయంలో పోలీసులకు కూడా అలాగే సాయం చేసిందమ్మా. ఇదంతా తనపై మనకి అనుమానం రాకుండా ఉండడానికి నిత్య వేసిన మాస్టర్ ప్లాన్. మరి ఇంత తెలిసి నిత్యనెందుకు వదిలేసావమ్మా? ఎందుకు అంటే నిత్య నా చెల్లెలు జడ్జి. అయితే మాత్రం కత్తి బంగారంది కదా అని గొంతు కోసుకుంటామా తల్లి? నిత్య చెడ్డది కాదత్తయ్యా. తనకి ఆయనంటే చాలా ఇష్టం. ఆయన కోసమే ఇదంతా చేస్తుంది. జైసార్ను అభిబాబును నిత్య గారి కిడ్నాప్ చేశారని తెలిసాక కూడా అవును ఇంకా ఎందుకు క్షమిస్తున్నారు మేడం? నేను లేనప్పుడు అమ్మకు తనే కూతురు చారి గారు. అమ్మ ఎంతో ఇష్టపడి పెంచుకున్న కూతురు. అమ్మకి దాన్ని దూరం చెయ్యలేను. నీకంటే నాకేమీ నిత్య ఎక్కువ కాదు మంగా. అది కూడా నిజమేనమ్మా. ఆయనంటే దానికిష్టం. ఆయన నుంచి దాని మనసుని మార్చగలిగితే చాలు. అప్పుడు అది కూడా నాకంటే మంచిదవుతుంది. ఆ నమ్మకం నాకుంది. నీకున్నది నమ్మకం మాత్రమే కాదు మంగా, ఓర్పు, సహనం. వాటితోనే నిత్యను మార్చాలి. తప్పకుండా జడ్జి. నేను నిత్యని మారుస్తాను. ఆయనని అభిని క్షేమంగా తిరిగి తెచ్చుకుంటాను.
ఇంక నేను బయలుదేరుతాను. ఎక్కడికి మంగా? మా ఇంటికమ్మా. ఇదే కదమ్మా నీ ఇల్లు? కాదు జేజీ. అదేంటమ్మా, నువ్వు ఈ ఇంటి కోడలివి. నిజమే అత్తయ్య, కానీ మీ కొడుకెక్కడా? నా కొడుకు ఎక్కడున్నాడు? వాళ్ళిద్దరూ లేని ఈ ఇల్లు నా ఇల్లు ఎలా అవుతుంది? జైసారు అభి ఇప్పుడిక్కడ లేనంత మాత్రాన ఇది మీ ఇల్లు కాకుండా పోతుందా మేడం? అందరూ ఉన్నదే నా ఇల్లు చారిగారు. ఆయన్ని అభిని తీసుకొచ్చిన రోజే నేను ఇంట్లో ఉంటాను. వాళ్లతోనే తిరిగొస్తాను. అదేదో ఈ ఇంట్లోనే ఉంటూ వాళ్ళని వెతకొచ్చు కదమ్మా. సీతని వదిలి రాముడున్నాడేమో కాని రాముడు లేని రాజ్యంలో సీత లేదు జడ్జి. ఆ రాముడు సీతని లవకుశలని రాజ్యానికి తిరిగి తెచ్చుకోలేకపోయాడు. సీతమ్మ భూప్రవేశం చేసింది. లవకుశలు వచ్చినా రాముడు వారితో ఉండలేక సీతమ్మ కోసం పతి సహగమనం చేశాడు. కానీ ఈ వంశంలో అలా జరగకూడదు. ఇక్కడ నా రాముడు ఉండాలి, నేనుండాలి, నా పిల్లలుండాలి, మనమందరం ఉండాలి. అలాంటి ఇంట్లోనే నేనుంటాను. పోనీ మనింటికి రావచ్చు కదా మంగా? పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉండొచ్చా అమ్మా? భర్త లేని ఇంట్లో ఉండకూడదంటున్నావు, పెళ్ళయ్యాక పుట్టింట్లో ఉండకూడదు అంటున్నావు. నిత్యకు భయపడుతున్నావా మంగా? నా చెల్లిపై నాకు ప్రేమ ఉందత్తయ్యా, భయం లేదు. నిత్య ఏదో చేస్తుందని భయపడి పారిపోయేదాన్ని కాదు. ఏదైనా చేసి నిత్యని మార్చాలి అనుకుంటున్నాను. ఒక కోటీశ్వరరాలు కూతురు మరో కోటీశ్వరుడు భార్య అయ్యుండి నాలాంటి పేదవాడి ఇంట్లో ఉంటారా మేడం? డబ్బులుంటేనే కోటీశ్వరులు కాదు చారిగారు. ప్రేమ, అభిమానం, గౌరవం డబ్బుల కంటే గొప్పవి. డబ్బులు అందరూ సంపాదిస్తారు, కానీ ప్రేమ, అభిమానం కొందరికే దక్కుతాయి. అవి మీ ఇంట్లో నాకు దక్కాయి. అంటే ఈ ఇంట్లో నీకవి లేవా తల్లి? చాచా, అపార్థం చేసుకోకండి జేజీ. ఈ ఇంట్లో మీ ఆశీస్సులు, అత్తయ్య ప్రేమాభిమానాలు, అన్నింటికంటే మించి ఆయన జ్ఞాపకాలున్నాయి. అలాగే చారిగారింట్లో నా కొడుకు జ్ఞాపకాలున్నాయి. మీ దృష్టిలో ఇదే నా ఇల్లు, అభికి సంబంధించి అదే నా ఇల్లు. వాడు తిరిగి ఆ ఇంటికి వస్తాడు. అప్పుడు నేను ఆ ఇంట్లో లేకపోతే బాధపడతాడు. అందుకోసం ఆ ఇంటికి వెళ్తాను. అభికి ఇల్లు కూడా తెలుసు కదమ్మా. మన ఇల్లు వదిలేసి పరాయి ఇంట్లో ఉంటావా? చారిగారిల్లు పరా ఇల్లు ఎలా అవుతుంది అత్తయ్య గారు? ఆయన మన మనిషి. చారిగారు నాకు తోడబుట్టిన అన్నయ్యతో సమానం. అది కూడా మన ఇల్లే. అలాని కాదమ్మా, ఇన్నాళ్ళు కష్టాలు పడ్డావు, ఇంకా పడతావా అని. ఆయన అభి తిరిగొచ్చిన తర్వాతే నాకు ఆనందం జేజీ. అప్పుడే నా కష్టాలన్నీ తీరినట్టు. ఆయన తిరిగొచ్చాకే నేను వస్తాను. అలాగే మంగా, నీ ఇష్టమే మా ఇష్టం. నువ్వేం చేసినా నీ వెనుక మేమంతా ఉంటాం.